అందరికీ నమస్కారం. నేను మీ బీసరెడ్డి. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే అన్నీ వదిలేసి బెంగుళూరుకి వెళ్ళి ప్రశాంతంగా సేద తీరుతూ, వ్యక్తిగత పనులు చూసుకుంటూ, కోర్టు కేసులు చూసుకుంటూ, వ్యాపారాలు చూసుకుంటూ, కుటుంబాన్ని చూసుకుంటా ఉంటే ఎదవన్నారు ఎదవల్లారా మీకెందుకురా అసలుకి రాజకీయం? నాకు తెలియక అడుగుతా. వాస్తవంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నాడు, తెలివిగల్లోడు కాబట్టి. ఏదో నేను బతికున్నాను రాజకీయాల్లో అని తెలుసుకోవడానికి మాత్రమే, ప్రజలకు తెలియజెప్పడానికి మాత్రమే, ఎక్కడన్నా అవకాశం ఉంటే మనకేమన్నా దొరుకుతుందేమో అన్న ఉద్దేశంతో అప్పుడప్పుడు తాడేపల్లి కొంపకు వచ్చి వెళ్తున్నాడు. మీకెందుకు మధ్యలో? వాడెవడో అర్నబ్ గోస్వామి అంట, గోస్వామో గోచులోస్వామో, ఆడెవరికి తెలుసురా ఆంధ్రప్రదేశ్లో? మీరు ఎంత గోస్వామిని లేపినా అసలు ఆంధ్రప్రదేశ్లో ఎవడికి తెలుసు? ఆడెవరి గురించి మాట్లాడాడు? అసలు ఫ్లైట్ల గురించి మనకెందుకు? దేశం మొత్తం మీదే 3% మంది ప్రజలు విమానయానాన్ని వాళ్ళు వాడుకునేది. ఆంధ్రప్రదేశ్లో చూడబోతే దాదాపుగా ఒక 1% 2% వాడుకుంటున్నారు. ఇంకా మనది విమానయానం దగ్గరికి వెళ్ళాల, ఇంకా చాలా ఎయిర్పోర్ట్లు కట్టాల్సిన పరిస్థితి ఉంది. మనం ఏం కాదనట్లేదు. ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు, దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే, ఇండిగో కూడా బాధ్యత వహించాల్సిందే. ఇది వాస్తవంగా చాలా పెద్ద తప్పు. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ గోస్వామి ఏదో నారా లోకేష్ గారి గురించి మాట్లాడాడంట. ఈ గోసిగాళ్ళకి ఇంకా నిలవల, ఉత్సాగల, నిద్ర లేస్తే ఇక మొలుకున్నారు దాడి చేయడానికి. లోకేష్ గారికి ఏం సంబంధం అని. అసలు లోకేష్ గారికి సంబంధం ఉందా లేదా అనేది అసలు ఎవరు నోరు తెరిచి మాట్లాడింది? తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదా. లోకేష్ గారు కూడా పర్యవేక్షిస్తున్నాడు అన్నారు. అందులో తప్పేంది? దేశవ్యాప్తంగా ఒక సమస్య వచ్చినప్పుడు బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధిగా ఆ సమస్య మీద ఆయనకి సంబంధించిన సూచనలు చేయొచ్చు, సలహాలు ఇవ్వచ్చు. పార్టీ వ్యక్తే, పార్టీ నాయకుడే అక్కడ కేంద్ర మంత్రిగా, ఆ శాఖకు సంబంధించిన మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు, సలహాలు కూడా ఇవ్వచ్చు. అందులో తప్పేంది? మీకు అంత పెద్ద తప్పు ఏం కనపడింది? నారా లోకేష్ గారు అంటే మీకున్నాడు ఒక పాలేరుగాడు, సజ్జల రామకృష్ణారెడ్డి అని. వాడు అనుకున్నారా? నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడు, ఆల్రెడీ నాయకుడే. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వారసుడు. 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు ఈ తరానికి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఆయన కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తున్నాడు ఆంధ్రప్రదేశ్కి. అహర్నిశలు కష్టపడుతున్నాడు. ఇక్కడ ఉద్యోగ కల్పన ఉండాలి, పరిశ్రమలు నెలకొల్పాలి, ఐటీ తీసుకురావాలి, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలి అని ఆయన అహర్నిశలు కష్టపడుతున్నాడు. అలాంటి నాయకుడు అసలు ఏం జరుగుతుంది అని ఒక మంత్రికి ఫోన్ చేసి తెలుసుకుంటే తప్పేంటి? ఆయన ఏమన్నా సజ్జల రామకృష్ణారెడ్డి అనుకున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనుకున్నారా ఇంట్లో కూర్చొని పబ్జీ గేమ్ ఆడుకోవడానికి? ఏదైనా మీరు మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించి మాట్లాడాలి. పోనీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఆరోపించారా అంటే, ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఆయన ఆరోపిస్తే ఆయన ఆరోపణలు ఏదన్నా జనాల్లోకి తీసుకెళ్తే ఏదన్నా అర్థం ఉంటుంది, జనాలు కూడా ఆలోచిస్తారు. ఏదో మాట్లాడాడు కదా జగన్మోహన్ రెడ్డి అని, ఆ తర్వాత తెల్లారి నుంచి బండబూతులు తిడతారు, అది వేరే విషయం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఏ మాట వచ్చినా బండబూతులే, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకని? ప్రజల్ని ఆ విధంగా మోసం చేశాడు, వాళ్ళని ఆ విధంగా కష్టపెట్టాడు, అబద్ధాలు చెప్పాడు, ముద్దులు పెట్టాడు, చివరాఖరికి గుండు కొట్టి మూల కూర్చోబెట్టాడు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి ఒక మంచి వాక్యం వచ్చినా అది బూత్ పదంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు భావించేటటువంటి పరిస్థితి. మీకు సిగ్గుంటే, మీకు మానాభిమానాలు ఏదైనా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా స్పందించుంటే ఆ అంశం మీద మీరు దానికి ప్రమోట్ చేస్తుంటే ఖచ్చితంగా మిమ్మల్ని అభినందించాల. ఆడెవడో గోచిలో స్వామి, ఆడెట్లాంటి వాడంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మన చిత్తూరు జిల్లాలో ఒకడున్నాడు పాపం, పొట్టిగా ఉంటాడు. వాడి పేరేంటో గుర్తు రావట్లే నాకు. అగ్గిపెట్టి మచ్చ, సేమ్ అగ్గిపెట్టి మచ్చ అయినా ఒకటే,
ఆర్నబ్ గోస్వామి అయినా ఒకటే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ట్రెండింగ్, పిచ్చోళ్ళకే ట్రెండింగ్ ఎక్కువ, మంచిగా మాట్లాడే వాళ్ళకి ట్రెండింగ్ ఉండదు. ఇది సహజం. ప్రజలు ఎందుకు చూస్తారంటే వాళ్ళని మద్దతు తెలుపుతున్నట్టు కాదు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు. మంచోళ్ళు మాట్లాడితే అది మైండ్కి తీసుకుంటారు. సో ఆడెవడో మాట్లాడితే, అది కూడా హిందీలో మాట్లాడితే, అది కూడా అస్సాం రాష్ట్రానికి చెందిన వాడు మాట్లాడితే మీకెందుకు జిలబడుతుంది? మీరెందుకు ఉత్సాహపలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా బెంగళూరులో గాడిదలకు పులుదాం అంటున్నాడా? ఆయన మాట్లాడచ్చు కదా. ఆ మంత్రిత్వ శాఖ మీ పార్టీదే కాబట్టి మీరు బాధ్యత వహించాలనో, లేకపోతే మీరు ఏం చేస్తున్నారనో ఆయన ప్రశ్నించుకోవచ్చు కదా. ఆయనే ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా పడుకొని నిద్రపోతుంటే కందక లేని జిల కత్తి కింద అన్నట్టుగా మీకు ఎందుకు జిల? నాకు తెలియకడతాను. అదే చంద్రబాబు నాయుడు గారు 2019లో ఓడిపోతే 1.5 సంవత్సరానికల్లా ప్రజల్లోకి వచ్చేసాడు. జిల్లాల పర్యటన 2 సార్లు కంప్లీట్ చేశాడు. కార్యకర్తల్ని కార్యోన్ముఖులు చేశాడు. నాయకత్వాన్ని మొత్తం ఒక దారిలోకి తీసుకొచ్చాడు. 1.5 సంవత్సరం కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఓటేసి ఎంత పెద్ద తప్పు చేశామా అన్న ఆలోచనలో పడిపోయారు. ఈరోజు 18 నెలలు అయింది. కార్యకర్తలు ఎటుపోయారో, నాయకులు ఎటుపోయారో, పార్టీ ఎటుపోయారో అన్నిటినీ బంగాళాఖాతంలో వేసి పోయి బెంగళూరులో కూర్చుంటే ఆడి ఫోటోలు పెట్టి మీరేదో తెగ చించుకొని ఆడెవడో మాట్లాడితే మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. దీన్ని ఏమంటారంటే ఎంగిలి బతుకులు, ఎంగిలి రాజకీయం అంటారు. స్థిరమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి రాజకీయం చేయండి, మీకు భవిష్యత్తు ఉంటుంది. అంతేగాని ఇలాంటి ఎంగిలి బతుకులు బతకత ఎంగిలి రాజకీయాలు చేస్తే సంకనాకిపోతారు. ఇది నేను జస్ట్ మీ మేలు కొలుపు కోసం మాత్రమే చెప్తున్నాను. మీరు మారరు, మీరు మనుషులు కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.